అందరికీ హరే కృష్ణ. ఈరోజైతే మనము ఒక స్పెషల్ ఒకేషన్కి వచ్చాము. దీనిని కిస్పురి అలాగే చప్పన్ భోగ్ అని పిలుస్తారు. హిందూ సంస్కృతిలో ముఖ్యంగా శ్రీకృష్ణుడి ఆరాధనలో అత్యంత పవిత్రమైన మరియు ప్రత్యేకమైన నైవేద్యం. చప్పన్ భోగ్ అంటే అక్షరాల 56 రకాల ఆహార పదార్థాలు అని అర్థం. ఇది దేవుడి పట్ల భక్తులు చూపించే అత్యంత అపారమైన భక్తి, కృతజ్ఞత మరియు ప్రేమకు చిహ్నం. చప్పన్ భోగ్ యొక్క ప్రాముఖ్యత మరియు కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అసలు చప్పన్ భోగ్ సమర్పించడం వెనుక ఉన్న ముఖ్యమైన కథ శ్రీకృష్ణుడి బాల్యలీలలకు, ముఖ్యంగా గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన సంఘటనకు సంబంధించినది. బృందావన ప్రజలు ప్రతి సంవత్సరం ఇంద్రునికి పూజ చేసేవారు. అయితే కృష్ణుడు వారిని ఆపి పర్వతాలను, ప్రకృతిని పూజించాలని చెప్పాడు. దీనికి కోపగించిన ఇంద్రుడు బృందావనాన్ని ముంచెత్తడానికి 7 రోజుల పాటు భయంకరమైన వర్షాన్ని కురిపించాడు. అప్పుడు ప్రజలను రక్షించడానికి శ్రీకృష్ణుడు తన చిటికెన వేలితో గోవర్ధన పర్వతాన్ని ఎత్తి 7 రోజులు 7 రాత్రులు ఎటువంటి ఆహారం లేకుండా దానిని పట్టుకుని ఉన్నాడు. 7 రోజుల తర్వాత ఇంద్రుడు తన తప్పుని తెలుసుకుని వర్షాన్ని ఆపాడు. కృష్ణుడు పర్వతానికి కిందకి దించిన తర్వాత ప్రజలు ఆయనకు కృతజ్ఞతగా పెద్ద ఎత్తున భోజనం సమర్పించాలనుకున్నారు. కృష్ణుడికి గోవర్ధన పర్వతాన్ని ఎత్తడానికి ముందు రోజుకి 8 సార్లు ఆహారం తీసుకునే అలవాటు ఉండేది. ఆయన 7 రోజుల పాటు ఏమీ తినలేదు కాబట్టి 7 రోజులు ఇంటూ 8 సార్లు అంటే 56 రకాల భోజనాలు. మిస్ అయిన ఆ 56 రకాల భోజనాలను ప్రతీకగా మరియు తమను రక్షించినందుకు కృతజ్ఞతగా బృందావన వాసులు కృష్ణుడికి 56 రకాల వంటకాలతో కూడిన నైవేద్యాన్ని సమర్పించారు. అప్పటి నుండి ఈ ఆచారమే చప్పన్ భోగ్గా ప్రసిద్ధి చెందింది. చప్పన్ భోగ్లోని 56 వంటకాలలో ముఖ్యంగా ఈ ఆహార పదార్థాలు ఉంటాయి: లడ్డు, రసగుల్లా, జిలేబీ, పేడ, రబ్ది, ఖీర్, బర్ఫీ, హల్వా, పాలు, పెరుగు, లస్సీ, నెయ్యి, వెన్న, పకోడీలు, కచోరీ, పూరి, ఉప్పు, కట్లెట్, కారం, పూరీలు, పండ్లు, కూరగాయల వంటకాలు, ఆవకాయలు, అన్నం, రొట్టె. ఈ నైవేద్యాన్ని కృష్ణుడికి జన్మాష్టమి మరియు గోవర్ధన పూజ వంటి ప్రత్యేక సందర్భాలలో భక్తితో సమర్పిస్తారు. అలాగే మనం కోరుకున్న కోరికలు ఆ శ్రీకృష్ణ భగవానుడు నెరవేర్చినప్పుడు మనం ఈ చప్పన్ భోగ్ కార్యక్రమాన్ని నిర్వహించి మనం కూడా ప్రేమతో ఆ కన్నయ్యకి మన చిట్టి చేతులతో ఈ చప్పన్ భోగ్ ఆహార పదార్థాలని నైవేద్యంగా సమర్పిస్తాము.